నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లమ్మతి శ్రీనివాసరావు. వెల్కమ్ టు విన్నర్స్ వెపన్ లెర్న్ ఒడియా అండ్ ఇంగ్లీష్ త్రూ తెలుగు 14వ భాగానికి స్వాగతం. ఈరోజు ఒడియాని ఇంగ్లీష్ని సింపుల్ సెంటెన్సెస్లో నేర్చుకుందాం. ద స్టార్క్ అండ్ ది క్రాబ్ అనే మోరల్ స్టోరీ ద్వారా. బగో ఓ కొంకడా, కొంగ మరియు పీత. ద స్టార్క్ అండ్ ది క్రాబ్. ଏକ ଥା ସେଠାରେ ଏକ ବାଘ ରହିଥିଲା. ଏକଦା ସେଠାରେ ఒకానొకప్పుడు ఒక బగో కొంగ ରହିଥିଲା ఉండేది. Once upon a time there lived a stork. ସେହି ବଗ ତାଙ୍କ ପାଖରେ ଥିବା ପୋଖରୀରୁ ମାଛ ନେଇ ଏହାକୁ ଖାଇବା. ସେହି ବଗ కొంగ ତାଙ୍କ ପାଖରେ ଥିବା తన పక్కనున్న చెరువు నుండి మాచో చేపలను నేయి తీసుకొని యహాకు వాటిని ఖైబా తినేది. దట్ స్టార్క్ used to pick fishes from the pond beside him and eat them. సమయం గడుస్తున్న కొలది సహితో సేహి బగో పురాణ వృద్ధ హోయిగల. ఆ కొంగ ముసలి కాబడింది. As time went on, that stork became old. ବଗକୁ ଗୋଟିଏ ମାଛ ମଧ୍ୟ ଧରିବା ପାଇଁ କଷ୍ଟସାଧ୍ୟ ହେଲା. ବଗକୁ కొంగకు ଗୋଟିଏ ମାଛ ମଧ୍ୟ ଧରିବା, ఒక్క చేప దొరకడం కూడా ଧରିବା ପାଇଁ కష్టసాధ్య ହେଲା. కొంగకు ఒక్క చేప కూడా పట్టుకోవడం కష్టమైంది. కొంగకు ଗୋଟିଏ ఒక్క మాచో చేప ମଧ୍ୟ కూడా ଧରିବା ପାଇଁ పట్టుకోవడం కష్టసాధ్యం అయింది. The stork found it difficult to catch even a single fish. ନିଜକୁ పోషణ କରିବା ପାଇଁ, తనకి పోషించుకోవటం కోసం యహా ଏକ ଯୋଜନା విషయారే చింతా కల, ఒక ప్రణాళిక విషయమై ఆలోచించింది. ନିଜକୁ తనను తాను పోషణ କରିବା ପାଇଁ పోషించుకోవటం కోసం యహా అది లేదా ఇది ଏକ ଯୋଜନା ఒక ప్రణాళిక విషయం గురించి చింతాకొల ఆలోచించింది. In order to feed itself, it thought of a plan. ସେ ମାଛ ବେଙ୍ଗ ଏବଂ କଙ୍କଡ଼ାକୁ କହିଥିଲେ ଯେ କିଛି ପୁରୁଷ ପୋଖରୀ ବାରିବାକୁ ଯୋଜନା କରୁଛନ୍ତି. కొంతమంది పురుషులు చెరువును నింపడానికి యోచిస్తున్నారని ఆమె చేపలు, కప్పలు మరియు పీతలతో చెప్పింది లేదా చెప్పారు. ఆమె సే మాచో చేపలు, బెంకో కప్పలు ଏବଂ మరియు కంకడాకు పీతలకు కొహితిలే చెప్పింది జే కిచి ఏమని అంటే కిచి పురుషో కొంతమంది పురుషులు లేదా మనుషులు పోకరి బరిబాకు చెరువు భర్తీ చేయడానికి అనగా నింపడానికి జోజనా కొరుచొంతి ఆలోచనలో ఉన్నారు లేకపోతే ప్లాన్ వేస్తున్నారు. She told the fish, frogs and crabs that some men are planning to fill the pond. ସେମାନେ ଏହି ଭର୍ତ୍ତି ପୋଖରୀରେ ଫସଲ ଚାଷ କରନ୍ତି.
వారు ఈ నిండిన ఈ చెరువులో పంటలను పండిస్తారు. దే గ్రో క్రాప్స్ ఇన్ దిస్ ఫిల్డ్ పాండ్. శమానే వారు యహీ బర్తీ పోఖరీరే ఈ నిండిన చెరువులో ఫసలో పంటలను చాషో చాషో అనగా వ్యవసాయం, కొరుంతి పంటలను పండిస్తారు అని అర్థం చేసుకోవచ్చు. సెతిపాయి పోఖరీరే మాచో ఎబం అన్యాన్యో జీవజంతు రొహిబే నాహి. అందువలన లేదా అందుకే చెరువులో చేపలు మరియు ఇతర జీవులు జీవించడానికి వీలు పడదు, లేకపోతే జీవితం ఉండదు. సెతిపాయి అందుకే, పోఖరీరే చెరువులో, మాచో ఎబం చేపలు మరియు అన్యాన్యో జీవజంతు అన్య జీవజంతు అంటే ఇతరమైన జీవ జంతువులు రొహిబే నాహి జీవించడం ఉండదు. దట్స్ వై దేర్ వోంట్ బి ఎనీ ఫిష్ and other living things in the pond. Se semanonku madhyo kohitile je se ye bishiyare kette dukho anubhava kole. Se semanonku అది వారికి ఇంకా మధ్య ఇంకా కొహితిలే చెప్పింది ఏమని అంటే సే ఏ బిషియోరే తను ఈ విషయములో కెతే దుఃఖో ఎంత దుఃఖము అనుభవిస్తుందో అని. ఈ విషయంలో తనకు ఎంత బాధగా ఉందో కూడా ఆమె వారికి చెప్పింది. షీ ఆల్సో టోల్డ్ దెమ్ హౌ సాడ్ షీ ఫెల్ట్ అబౌట్ దిస్. ସେ କହିଥିଲେ ମୁଁ ତୁମ ସମସ୍ତଙ୍କୁ ମନେ ପକାଉଛି. నేను మీ అందరినీ కోల్పోబోతున్నాను అని కూడా చెప్పింది. సే కొహితిలే తను చెప్పింది ము నేను తుమో సమస్తంకు మీ అందరికి మనే పకావుచి కోల్పోబోతున్నాను. ఐ మిస్ యూ ఆల్ షీ సెడ్. మాచో దుఃఖీ హోయి బగోకు సాహాజ్య కొరిబాకు పచారిబా. చేపలు విచారపడి లేదా ఏడ్చుకొని బగోకు సాహాజ్యో కొంగకు సహాయం చేయమని కొరిబాకు చేయమని పొచారిబా అడిగాయి లేదా కోరాయి. ద ఫిష్ వర్ సాడ్ అండ్ ఆస్క్డ్ ద స్టార్క్ టు హెల్ప్ దెమ్. బగో ସମସ୍ତଙ୍କୁ ଏକ ବଡ଼ ପୋଖରୀକୁ ନେବାକୁ ପ୍ରତିଶ୍ରୁତି ଦେଇଥିଲା. బగో కొంగ ସମସ୍ତଙ୍କୁ వారందరికీ ଏକ ବଡ଼ ପୋଖରୀକୁ ఒక పెద్ద చెరువులోకి నెబాకు తీసుకొని ప్రతిశ్రుతి వాగ్దానము ప్రతిజ్ఞ దేయితిల ఇచ్చింది. ద స్టార్క్ ప్రామిస్డ్ టు టేక్ ఆల్ ఆఫ్ దెమ్ టు ఎ బిగ్గర్ పాండ్. ଯେହେତୁ ମୁଁ ଜଣେ ବୃଦ୍ଧ, ମୁଁ ప్రతితరే కేవಲ అల్ప କିଛି ନେଇପାରେ. నేను ముసలి గనుక ఒకసారికి కొద్ది మందిని మాత్రమే తీసుకెళ్లగలను. ము జనే వృద్ధో నేను వృద్ధుని. ము ప్రతితరే నేను ప్రతిసారి, ప్రతి దప కేవలం అల్ప కిచి కొద్ది మందిని తీసుకువెళ్ళగలను. నేయిపారే. యాజ్ ఐ am old, I can take only a few of you at one go. బగో ମାଛଗୁଡ଼ିକୁ ଏକ ପଥରକୁ ନେଇଯିବି, ସେମାନଙ୍କୁ ମାରି ଖାଇବେ. బగో మాచుగుడికు చేపలన్నింటికి, కొంగ చేపలన్నింటినీ ఒక పొతరకు ఒక బండరాయికి నేయిజిబే తీసుకువెళ్ళి, సెమానంకు వాటిని మారి చంపి ఖాయిబే తింటుంది. ద స్టార్క్ వుడ్ టేక్ ద ఫిషెస్ టు ఎ రాక్, కిల్ దెమ్ అండ్ ఈట్ దెమ్ అప్.
ପ୍ରତ୍ୟେକ ଥରେ ଯେତେବେଳେ ସେ ଭୋକିଲା ଥିଲେ ସେ ସେମାନଙ୍କ ମଧ୍ୟରୁ ଅଳ୍ପ କିଛି ପଥରକୁ ନେଇ ଖାଇଥାନ୍ତି। ପ୍ରତ୍ୟେକ ଥରେ ପ୍ରତିସାରି ప్రత్యేక ଥରେ ଯେତେବେଳେ ସେ ଭୋକିଲା ଥିଲେ తనకి ఆకలి వేసిన ప్రతిసారి ప్రత్యేక థరే జతిబెలే సే బోఖిలా తిలే అనగా అతనికి ఆకలి వేసిన జతబెలే వేళలో ప్రత్యేక తెరే అలా ప్రతిసారి శేషమానంకో అతను వాటిలో వాటి మధ్యలో కొన్నింటిని అల్పకిచ్చి పొతరకు శిల్ప వద్దకు నెయ్యి ఖాయిథాంతి తీసుకువెళ్ళి తినేవాడు. Every time he was hungry, he would take a few of them to the rock and eat them. Seki pokarire eko konkada tila. అదే చెరువులో ఒక పీత కూడా ఉంది. యహ మధ్య బడో పోఖరీకు జిబాకు చాకుతిల అది కూడా యహ మధ్య అది కూడా బడో పోఖరీకు పెద్ద చెరువుకు జిబాకు వెళ్లేందుకు చాకుతిల అనుకుంది కోరుకుంది. There was a crab in the same pond. It also wanted to go to the big pond. ବାଘ ଏକ ପରିବର୍ତ୍ତନ ପାଇଁ କଙ୍କଡ଼ ଖାଇବାକୁ ଚିନ୍ତା କଲା ଏବଂ ତାଙ୍କୁ ସାହାଯ୍ୟ କରିବାକୁ ରାଜି ହେଲା. కొంగ ఒక మార్పు కోసం పరివర్ధన పాయి కొంకడ ఖాయిబాకు పీతను తినాలని భావించి చింతాకుల ఆలోచించి లేదా భావించి ఏబం మరియు తాంకు అతనికి సహాయం చేయడానికి రాజీహెలా అంగీకరించింది. The stork thought of eating the crab for a change and agreed on helping him. బాటరే కొంకడ బగోకు పచారిల దారిలో పీత కొంగకు అడిగింది. బడో పోఖరీకే ఉంటారే పెద్ద చెరువు ఎక్కడ ఉంది? On the way, the crab asked the stork, where is the big pond? బగో హసి హసి పథరో ఆడకు దేఖాయిలా. కొంగ నవ్వి నవ్వి బండరాయి వైపు చూపించింది. The stork laughed and pointed to the rock. సేకి పొథరటి మాచొరో అస్థిరే లేదా హడొరే పరిపూర్ణ తెల. ఆ రాయి సేకి పతొరొటి మాచొరో అస్థిరే చేపల ఎముకలతో నిండిపోయి ఉంది. That rock was filled with fish bones. కొంకడ అనుభవ కల జే బగో తాంకు మారిదెబో. కొంగ తనను చంపుతుందని పీత గ్రహించింది. కొంకడ అనుభవ కొల పీత అనుకుంది. జే ఏమని బగో తాంకు మారిదెబో కొంగ నన్ను చంపేస్తుంది అని. The crab realized that the stork would kill him. తెను నిజకు బచాయిబాకు జోజనా బిషియోరే శీఘ్ర చింతా కొరే. కాబట్టి తన్ను తాను రక్షించుకునే ప్రణాళిక గురించి త్వరగా ఆలోచించింది పీత. So quickly thought of a plan to save himself. తెను కాబట్టి నిజకు తనకు బచాయిబాకు జోజన రక్షించుకునే యోజన బిషయోరే విషయం గురించి ప్రణాళిక గురించి శీఘ్రో త్వరగా చింతాకురే ఆలోచించింది. సే బగరో బేకకు దొరితిల అతను కొంగ మెడను పట్టుకున్నాడు లేదా కొంగ పేకను పట్టుకున్నాడు. He caught the stork's neck. कंकड़ा मरिबा पर्यंतो भगोकु जिबाकी देला नाही. कंकड़ा मरिबा पर्यंतो भगोकु जिबाकु देला नाही.
పీత చనిపోయే వరకు కొంగను వీడలేదు. కంకడ మరిబా పర్జంతో, కంకడ పీత మరిబా పర్జంతు చనిపోయే వరకు, భగకు కొంగను, జిబాకు దేలా నహి బ్రతకడానికి విడిచిపెట్టలేదు. క్రాబ్ డిడ్ నాట్ లెట్ స్టార్క్ గో అంటిల్ ఇట్ డైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విన్నర్స్ వెపన్. Please subscribe our channel for more updates. Thank you so much.